టైక్వాండో అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ బెల్ట్ ప్రధాన బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహించుటకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మన 11వ వార్డు కౌన్సిలర్ తమీం గారికి మరియు 2వ వార్డు కౌన్సిలర్ సాదిక్ గారికి, సర్దార్ అన్న గారికి, రతన్న గారికి, జాగీర్ అన్న గారికి మరియు మహారాజు గారికి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లల కోసం ఎంతో వ్యయ ప్రయాసాల నోడ్చి ఈ మాస్టర్స్ కష్టపడి నేర్పుతున్నటువంటి విద్యకే కాకుండా ఆరోగ్యానికి, ఎంత ఆరోగ్యం బాగుంటే అంత చదువు కూడా బాగుంటుందని ఏకైక ఉద్దేశంతో ఈ క్రీడా కార్యక్రమాలన్నిటివి ప్రభుత్వాలు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ నిర్వహిస్తుండడం జరుగుతుంది. కావున పిల్లలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు కూడా 365 రోజులు ఈరోజు ఎగ్జామ్ ఉంది అని కూడా ఖచ్చితంగా గంట బదులు అరగంట ఈ వ్యాయామాలు, ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఆరోగ్యానికి మరియు మెదడుకు మంచి పదునెక్కి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తూ పరీక్షలలో కూడా మేధస్సును ఉపయోగించి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విద్యను ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ప్రాచుర్యంలోకి రావాలా. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం గురించి పిల్లల తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు ఈ టైక్వాండో కానీ ఇతర క్రీడా కార్యక్రమాలను ఎంత ప్రోత్సహిస్తే అంత పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఏదో ఒక గంట వేస్ట్ అవుతుంది, 2 గంటలు వేస్ట్ అవుతుంది అనే ఆలోచన చేయవద్దు. అంతకంటే కూడా ఆరోగ్యం బాగుంటే చదువు మీద కూడా దృష్టి పెట్టడానికి చాలా ముఖ్యంగా ఇది అవసరం. ఈ కార్యక్రమాన్ని ఇన్ని వ్యయ ప్రయాసాల నుంచి మాస్టర్లు నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన టైక్వాండో సెలెక్షన్స్లో మన 2వ వార్డ్ కౌన్సిలర్ సాదిక్ అన్న గారు మరియు మన 14వ వార్డ్ ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పిల్లలకి, ఇక్కడ మనకు ఆహ్వానించిన మన నంద్యాల డిస్టిక్ అసోసియేషన్ టైక్వాండో సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా పిల్లలకి ఈరోజు అన్ని స్టేజెస్ క్రాస్ అయ్యి అన్ని లెవెల్స్ అంచులంచులుగా ఎదిగి ఈరోజు వాళ్ళకి ఒకరికి బ్లూ బెల్ట్, ఒకరికి గ్రీన్ బెల్ట్, ఒకరికి బ్లాక్ బెల్ట్ అట్లా ఈరోజు సెలెక్షన్స్ పెట్టినందుకు పిల్లలు అందరు లెవెల్స్ అన్నీ క్రాస్ అయ్యి ఈరోజు వాళ్ళకి సెలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకి వాళ్ళ బెల్ట్ అవార్డింగ్ ఈరోజు వాళ్ళకి అందజేస్తారు. సో పిల్లలు ఇలాంటి చక్కని క్రీడలు టైక్వాండో ప్లస్ ఇలాంటి ఇంకా అనేక క్రీడలని అందరూ ప్రోత్సహిస్తూ పిల్లలకి వాళ్ళ ఎదుగుదలకు కూడా ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. సో పిల్లలందరూ ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పాల్గొంటూ వాళ్ళు మైండ్గా కానీ అన్ని విధాల్లో రాణించుకుంటూ అంచులంచులో ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మన ఇండోర్ స్టేడియంలో కరాటా పిల్లలకు బెల్ట్ పెట్టారు. మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, మా తమీం గారు, మన మాస్టర్ గోల్ఫాయ్ గారు, మన రఫీ, మన ఫైటర్ ఖాన్ గారు ఈరోజు ఇక్కడ మనం పిలిపించినందుకు ఈ పిల్లల బెల్టులు పంచడానికి వైట్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ ఈ ఎదిగదిగా పిల్లలు 6 నుంచి 2 అంటే పెరిగే కొద్దీ ఈ పిల్లలకు ఈరోజు బ్లాక్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈయన పిలిచిన
బెల్ టెస్ట్ ఎగ్జామ్స్ జరిగినాయి. దానికి ముఖ్య అతిథులుగా మన సాదిక్ కానీ, తమ్మి అన్న కానీ, మరియు సోమశేఖర్ రెడ్డి అన్న కానీ వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. వీళ్ళు రావడం కానీ, అలాగే ఈ స్పోర్ట్స్లో ఉన్న తైకొండో అనే ఈ గేమ్ని ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు కానీ మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తైకొండో అనేది మంచి విలువైన గేమ్. ఈ గేమ్ని గవర్నమెంట్ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ గేమ్లో ఉన్న ప్రతి పిల్లలకు వీళ్ళ సర్టిఫికేట్ల పైన 4% రిజర్వేషన్ ఇస్తూ వీళ్ళు రేపు ఫ్యూచర్లో పెద్దగా అయినా కానీ ఇంజనీరింగ్ సీట్కి కానీ అన్ని దానిలకు ఉపయోగపడతాయి ఈ సర్టిఫికేట్స్ వీళ్ళకు. అలాగే మన నంద్యాలలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ గేమ్ని చేపిస్తున్నాం. మన గౌస్ మాస్టర్ కానీ, అలాగే కోచ్ బిలాల్ కానీ, సర్దార్ కానీ వీళ్ళంతా పిల్లలకు కోచింగ్ ఇవ్వడం, వీళ్ళకు ఉన్నంత స్థాయి నేషనల్స్, ఇంటర్నేషనల్ని ఆడిపియడము జరుగుతుంది. దీనికి మంచిగా డెవలప్ చేసుకుంటూ ఇంకా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పిల్లల్ని పంపాలని పేరెంట్స్కి కానీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వీళ్ళ విలువైన సమయాన్ని వీడు వచ్చి మాతో కేటాయించినందుకు అందరికీ